వేదిక మీద ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శోభన్ బాబు గారి ప్రెస్టేజ్ అవార్డ్ కోటాలో ఎవర్ గ్రీన్ హీరోయిన్గా నాకు రావటం, అది నా డ్రీమ్ గర్ల్ భానుప్రియ గారి చేతుల మీద తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు భానుప్రియ చెల్లెలా అని అడిగారు పోలికలను చూసి. శోభన్ బాబు గారి పేరు మీద ఈ అవార్డు నాకు రావటం నా జీవితంలో ఈరోజు మరపురాని రోజుగా ఉంటుందని నేను చెప్పగలను. ఎందుకంటే నేను శోభన్ బాబు గారితో ఆయన కూతురుగా నటించాను సర్పయాగంలో. ఆ సమయానికి నాకు యాక్టింగ్ రాదు, డాన్స్ రాదు, చాలా భయంగా ఉండేదాన్ని, చాలా భయస్థురాలని. అలాంటిది శోభన్ బాబు గారి ఆశీర్వాదం, మా తండ్రి పరుచూరి గోపాలకృష్ణ గారి ఆ మాటలు ఎలా చెప్పాలి అని చెప్పి వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగానని నేను అనుకుంటున్నాను. ఆ రోజుటి నుంచి ఈ రోజుటి వరకు శోభన్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ కూడా నన్ను కూతురుగా భావించి ఎక్కడ కనిపించినా చాలా అభిమానిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు పిలవగానే పరిగెట్టుకుంటూ వచ్చాను. శోభన్ బాబు గారికి మా చిత్తూరు భాష అంటే చాలా ఇష్టం. ఎందుకంటే శోభన్ బాబు గారు చాలా మర్యాదగా, చాలా స్వీట్గా మాట్లాడేవారు. కానీ నేను చాలా నాటుగా, చాలా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడేదాన్ని. అది ఆయన చాలా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ మళ్ళీ నాతో మాట్లాడించుకుంటూ, కొన్ని పదాలు ఉంటాయి అవి చెప్తే ఇప్పుడు మీరు కూడా నవ్వుతారు అలాంటివి. సో నా సెకండ్ మూవీలో చాలా మెమరీస్ ఉన్నాయి.